మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. రాజైన సొలొమోను దేవుని మందిరమును, రాజనగరును, అలాగే తన మనసులో ఇచ్చేయించిన ఇతరతర భవంతులనన్నిటినీ కట్టించడం పూర్తయిన తర్వాత దేవుడైన యెహోవా తిరిగి సొలొమోనుకు ప్రత్యక్షమవుతున్నాడు. గిబియోనులో మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. ఇది 3వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తాం. అప్పుడు నేను నీకేమి చేయగోరుతున్నాను, నీకేం కావాలని నువ్వు అడిగితే దానంతటినీ నీకు చేస్తానని దర్శనమిచ్చి మాట్లాడాడే. రెండవ మారు తిరిగి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడైన యెహోవా ప్రత్యక్షమయ్యేదానికి 8వ అధ్యాయం కారణం. మందిరాన్ని సంపూర్తి చేసి డెడికేషన్ చేసి ఓ సుదీర్ఘమైనటువంటి ప్రార్థన, తన పక్షాన, రాజ్యము పక్షాన, ప్రజల పక్షాన దేవుని కనికరమును, దయను, ప్రేమను కోరుతూ ప్రార్థించాడే. ఆ ప్రార్థనకు జవాబుగా ఇక్కడ దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పక్షపాతి కాదు. అందుకే ఆయన ఒక బ్రహ్మాండమైన వాగ్దానం ఇర్మియా ద్వారా మనకిచ్చారు. 29వ అధ్యాయంలో మీరు గమనించగలుగుతారు. మీరు నాకు మొరపెట్టుదురి అని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తిరి అని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. పూర్ణ మనసుతో నువ్వు వెదకి విచారణ చేస్తే నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటాను, మీరు నన్ను కనుగొంటారు అంటున్నాడు. సొలొమోనుకు దర్శనమిచ్చినట్లుగా దేవుడు నాకు కూడా దర్శనమిస్తే మంచిదని అనుకుంటున్నారా? ఒక యూనిక్గా నేను ఒక మాట చూపిస్తాను. వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉన్నప్పుడు యోవేలు ప్రవచనం ఇచ్చినట్టుగా దర్శనాలు, కళలు, ఇవన్నీ కూడా అనుభవాలు మనకు తెలుసు. అయితే ఒక యూనిక్గా మీరు ఈ మాట గమనించండి. ఆయన ఎంత గంభీరమైన కార్యం చేశాడో లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయంలో 68 నుంచి 75 వచనాలు మీరు చూస్తే ఇక్కడ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను తండ్రి జకరియా మనకు కనపడతాడు. జకరియా ఆత్మ పూర్ణుడై ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. మీరు బాగా వినండి. తనకు కుమారుడు పెట్టాడు. అయితే ఆ కుమారుడికి యోహాను అని పేరు పెట్టారు. ఎప్పుడైతే తన పలక మీద అలాగ రాశాడో వెంటనే అతని నోరు పెగిలించబడి తిరిగి అతను మాట్లాడే ఒక అద్భుతాన్ని ప్రజలు చూశారు. అయితే ఇప్పుడు తనకు పుట్టిన కుమారుడైన యోహాను గురించి జకరియా ఇలాగ మాట్లాడడం లేదు. యోహానును దేవుడు ఎందుకు ఇచ్చాడో మొదటి అధ్యాయంలో, లూకా సువార్త మొదటి అధ్యాయంలో 14 నుంచి 16 వచనాల్లో దేవుని చేత జకరియా బోధించబడ్డాడు. అతడు గొప్పవాడవుతాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడవుతాడు, మనుషుల హృదయాలని దేవునితో తిప్పుతాడు. ఇదంతా కూడా మనసులో ఉంచుకొని ఏ ప్రభు కొరకు ఈ కుమారుణ్ణి ముందు దూతగా పంపాడో ఆ రక్షకుని గురించి ప్రవచిస్తున్నాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. ఆది నుండి ఆయన పరిశుద్ధ ప్రవక్తల నోట ఏదైతే పలికించాడో మన పితరులను కరుణించుటకు పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసినటువంటి ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకు, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా, నీతిగా ఆయనను సేవించుటకు ఈ రక్షణ కలగజేశాడు. తనకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి యోహాను ద్వారా రక్షణ కలగదు కదా. అయితే ఇక్కడ జకరియా రక్షకుడైన ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తున్నాడు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఉన్నాడు. ఐగుప్తులో 400 సంవత్సరాలకు పైచిలకు మన పితరులు అనుభవించిన శ్రమ, వేదన, కన్నీరు, దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకొని తన ప్రవక్త అయినటువంటి మోషేని పంపి ఐగుప్తులో తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విడిపించినట్లే పాపములో నుండి విడిపించుటకు ఇదిగో ఆయన మనకు దర్శనమిచ్చి ఉన్నాడు. ఇదే మాటను, ఈ ప్రవచనాన్ని దృఢపరుస్తూ, ధృవీకరిస్తూ లూకా సువార్త 2వ అధ్యాయంలో సుమయోను పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటున్నాడు, అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. తన ప్రజలను చీకటిలో, మరణఛాయ గల ప్రదేశములలో నివసించే తన ప్రజలకు దర్శనమిచ్చి అరుణోదయం వారికి కలుగజేసిన దేవునికి స్తుతి కలుగునుగాక.
ఈ రెండవ ప్రత్యక్షతలో దేవుడైన యెహోవా సొలొమోనుతో మాట్లాడుతూ ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. దేవుని నమ్మకత్వము, దేవుని ప్రేమ, దేవుని యొక్క కాపుదల నిత్యము సొలొమోనుకు ఉన్నట్లుగా నీ ప్రార్థన నేను అంగీకరించాను, నువ్వు నిర్మించిన మందిరాన్ని నేను పరిశుద్ధపరుస్తున్నాను, నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుందని. అయితే ఇదే సమయంలో సొలొమోనుతో మాట్లాడుతూ ఒక కమాండ్మెంట్ని జ్ఞాపకం చేస్తున్నాడు, లేదా ఒక డివైన్ వార్నింగ్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. 4 నుంచి 9 వచనాలు. అయితే 4వ వచనం ఒకటి మీరు గమనించండి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలు మీద సింహాసనాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇజ్రాయేలు మీద నీ సింహాసనము చిరకాలము స్థిరపరచుదును. ఇంతగా ఆశీర్వదించి సొలొమోను నుంచి బలులైన వెండి బంగారములైన ధూపద్రవ్యములైన ఆశించడం లేదు. దేవుడు ఏమడుగుతున్నాడు? ద్వితీయోపదేశకాండం 18:13 చెప్పినట్టుగా నీవు యథార్థపరుడుగా ఉండాలి, నీ హృదయము దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. నేను నీకు నియమించినటువంటి కట్టడలు, న్యాయ విధులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి నువ్వు జీవించాలి. మీకు మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో 17వ అధ్యాయం 1వ వచనంలో ఈ వచనం ఎప్పుడు చదివినా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని పరిశుద్ధత, గొప్పతనం నాకు బాగా అర్థమవుతుంది. అదేంటంటే అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుడు ఏం కోరుతున్నాడు? పోనీ సొలొమోను యవనస్తుడిగా ఉన్నాడు కనుక ఈ మాటలు ఓకే. 99 ఏళ్ళ అబ్రాము దేవుని ఎదుట ఇంకా నిందారహితుడిగా ఉండాలి అంటే, యథార్థంగా ఉండాలి అంటే ఆ వయసులో అబ్రహాం ఏం చేయగలుగుతాడు? దేవుడు ఆశీర్వదించడానికి మనిషిలో కోరుతున్న కనీస విషయం ఇది. అలాగ నువ్వు ప్రవర్తిస్తే సొలొమోనుతో కూడా దేవుడు అంటున్నాడు, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ, నేను నిన్ను స్థిరపరుస్తానని. అదే సమయంలో 7వ వచనం నుంచి 9 వచనాలు గమనిస్తే ఒక వార్నింగ్ కూడా దేవుడు ఇస్తున్నాడు సొలొమోనుకు. ఒకవేళ నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించకుండా ఇతర దేవతలను కొలిచి పూజించి నాకు వ్యతిరేకంగా జీవిస్తే ఈ ప్రజలను ఈ దేశంలో నివసించకుండా నేను తోలివేస్తాను. పైగా నీవు నా కొరకు, నా నామ ఘనత కొరకు కట్టించినటువంటి మందిరం ఉందే, ఆ మందిరమును కూడా నా సముఖంలో నుండి కొట్టివేస్తానంటున్నాడు. ఇక ఇజ్రాయేలు సర్వసమాజంలో చెదిరిపోయి హేళనగా ఒక సామెతగా మిగిలిపోతారు. ఆ మందిర మార్గమున వస్తున్న ప్రతివారు ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే ప్రజలు అంటారట, ఐగుప్తు దేశం నుంచి తమను విడిపించినటువంటి తమ దేవుడైన యెహోవాను విడిచి వీరు ఇతర దేవతల వైపు తిరిగి వారిని ఆధారం చేసుకున్నారు కనుక యెహోవా ఈ కీడు వారి మీదకి రప్పించి ఉన్నాడని. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఉగ్రత, కీడు మన మీదకి రాకుండా మత్తయి సువార్త 22:37 ప్రకారం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుడైన ప్రభువును మనం ప్రేమిస్తూ సేవిస్తూ ఆయన ద్వారా స్థిరపరచబడదుముగాక. నిశ్చయముగా నా దేవుడైన యెహోవా నిన్ను దర్శించునుగాక, మీ ప్రార్థనలు ఆయన ఆలకించునుగాక. పూర్ణ హృదయముతో ఆయనను మాత్రమే అనుసరించేటువంటి హృదయమును, కృపను దేవుడు మెండుగా మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.